మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలను మనం ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలను చదువుదాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. ఎవరు ధన్యులండి? సహించిన వారు ఎవరు చెప్పండి? సహించిన వారు ధన్యులు. సో ఎవరు ధన్యులంటే సహించిన వారు ధన్యులు. సో సహించేటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు ఎట్లా చూస్తున్నాడంటే ధన్యులుగా చూస్తున్నాడు. దేవుడు ఎలా చూస్తున్నాడు? ధన్యులుగా చూస్తున్నాడు దేవుడు. సో ఈరోజు సహించిన వారు ధన్యులు. అందులో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి అని అన్నాడు. ఎవరు సహనం గురించి? యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి అన్నారు. మరి వాళ్ళు విన్నారో లేదో తెలియదు కానీ మరి మీరు విన్నారా? యోబు సహనం గురించి మీరు విన్నారా? ఏం విన్నారు? ఎవరైనా పొద్దుటూళ్ళలో మాట్లాడుకునేది విన్నారా? యోబు పలానా టైంలో సహించాడండి, అవునా? వాక్యంలో విన్నారు. ఓకే, వాక్యంలోనే వినాలి మనం కదా. అయితే యోబు యొక్క సహనంలో ఈరోజు యోబు యొక్క సహనం గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. సాధారణంగా స్త్రీలకు చాలా సహనం ఎక్కువ అంటారు, అంతేనా? నిజమేనా? ఏమో మరి, స్త్రీలు వచ్చినారు కాబట్టి మీరే చెప్పాలి. అయితే స్త్రీలకు సహనం ఎక్కువ అని చాలామంది అంటారు. నిజమే, నిజంగా వారే మీకుండే సహనము, స్త్రీలకు ఉండే సహనము పురుషులకు ఉండదు. అయితే కానీ ఈ స్త్రీ సహనం గురించి చెప్పదలుచుకోవట్లేదు, కానీ ఒక యోబు యొక్క సహనములో నుంచి కొన్ని విషయాలను మనం ఈరోజు నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే యోబు సహనములోని ధన్యతలు ఏమిటి? ఏంటి చెప్పండి? యోబు సహనములోని ధన్యతలు ఏమిటి? సో ఈరోజు యోబు యొక్క సహనములోని కొన్ని ధన్యతలు మనం చూసుకుందాం. అంటే యోబు సహించాడు అంటే గన ఆయనలో కనబడినటువంటి విషయాలు ఏంటి? ఈరోజు మనం కూడా చాలామంది అంటుంటారు, నేను చాలా సహించుకొని పోతున్నాను అంటున్నారు. మరి సహించుకొని వెళ్తున్నటువంటి మన జీవితంలో కూడా ఇలాంటి ధన్యతలు కనబడుతున్నాయా లేదా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. హల్లెలూయా. సో కాబట్టి క్లుప్తంగా కొన్ని విషయాలను యోబు సహనంలోని కొన్ని ధన్యతలను మనము నేర్చుకుందాం. మనందరికీ తెలుసు, యోబు ఊసు దేశంలోనే మహా ధనవంతుడు. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. తర్వాత చెడుతనమును అసహించుకున్నటువంటి వాడు, దేవునికి ఎంతో భయపడేటువంటి వాడు, ప్రార్థించేటువంటి వాడు, ప్రతిరోజు తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ బలి అర్పిస్తూ వచ్చేటువంటి వాడు యోబు. యోబు గురించిన దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అది ఎవరితో చెప్తున్నాడు? సాతానుతో చెప్తున్నాడు. నా సేవకుడైన యోబుని చూసావా? అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడో చూసావా? యోబు ఎంత నీట్గా ఉంటాడో, యోబు యొక్క ప్రార్థన చూసావా? యోబు ఎంత సహనం కలిగి ఉంటాడో మీరు చూసారా అని అన్నప్పుడు అప్పుడు సాతాను ఏమంటుంది? ఆ మనిషి ఊరికే సహనం కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా
ఆయన ఊరికే భయభక్తులుగా ఉన్నాడా? నువ్వు బాగా కాపాడుతున్నావు కదా, ఆయనకు, ఆయన ఆస్తికి, ఆయన పిల్లల్ని కంచేసావు కదా, అందుకే ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. కంచె తీసి చూడు కదా, కంచె తీసి చూడు, నిన్ను ఎట్టాంటి మాటలు మాట్లాడుతాడో ఒకసారి చూసుకో అని అక్కడ సాతాను కూడా రివర్స్గా దేవునితో మాట్లాడుతుంది. ఇప్పుడు ఛాలెంజ్ ఎవరికంటే దేవుడికి సైతానికి మధ్య ఛాలెంజ్లో ఎవరు ఇరుక్కుపోయారు? యోబు ఇరుక్కుపోయాడు ఇక్కడ. హల్లెలూయా. కొన్నిసార్లు సాతానుకు దేవునికి మధ్యలో మనం ఇరుక్కుపోవాల్సి వస్తుంది. హల్లెలూయా. కానీ సాతానికి సవాల్ చేసినట్టుగా మనం చేస్తాడా? అంత ఉందంటారా? హల్లెలూయా. అలా చేయాలని అంటే దేవుడు అలా సవాల్ చేసి చెప్పాడంటే యోబు యొక్క ఆ యొక్క భక్తి, యోబు యొక్క సహనము ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అయితే ఈరోజు ఆ సహనం దేవుని పిల్లలైనా మనందరికీ రావాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. చూడండి, యోబు యొక్క సహనం గురించి ఇక్కడ మామూలుగా యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక యోబు గురించి దేవుడు సాతాను ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఇదిగో ఆయన చుట్టూ కంచె నేనైతే తీసేస్తా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏం చేస్తావో చేసుకో, కానీ నా సేవకుడు మాత్రం నా గురించి ఏ మాటలు, ఏ రకమైనటువంటి దుర్వార్త మాట్లాడనేసరికి, ముందు మాటలు కాదయ్యా, ఛాలెంజ్ చేసి చూడు అనేసరికి దేవుడికి సాతానికి మధ్యలో ఉన్న ఛాలెంజ్లో యోబు ఏమైపోయాడు తెలుసా? దేవుడు ఇప్పుడు అనుమతించాడు సాతానికి. ఏమనుమతించాడు? ఇప్పుడు ఎంత ఇబ్బంది పెడతావు ఇబ్బంది పెట్టుకో అన్నాడు. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకే రోజున ఏం జరిగిందంటే గ్యాప్ ఇవ్వలేదు సాతాను, ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? ఒకే రోజున తన గొర్రెలు, తన పంట పొలాలు, తనకున్నటువంటి ఆస్తి అంతటిని కూడా ఏం చేశాడు తెలుసా? పాడు చేశాడు. యోబు ఒక దగ్గర కూర్చుంటే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ మన టెంకాయలు, మనకున్న పంట పొలాలు అన్నీ కుప్పగూలిపోయినాయి, అన్నీ కాలిపోయినాయి, అన్నీ నాశనం అయిపోయినాయి అన్నాడు. ఎలా జరిగిందిరా, ఏం జరిగిందిరా అని అడుగుతున్నాడు. అంతలోపల ఇంకొకటి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ మన గొర్రెలు, మన మేకలు, మన ఒంటెలు, మనకు ఉన్నటువంటి అన్నీ చచ్చిపోయినాయి సార్ అని. అరే, ఎట్లా చచ్చిపోయినాయిరా? ఎవరేం చేశారు? అన్నీ బాగానే ఉన్నాయి కదా, నేను పొద్దున్నే చూసి వచ్చినానే అని అంటున్నాడు. తీరా ఇంకొకరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ భయంకరమైన ప్రమాదం సార్. ఏంటి, ఏం జరిగిందంటే ఇండ్లు అక్కడికి కూలిపోయింది సార్. మరి ఎవరికేమైంది అంటే పిల్లలు ఒక్కరు కూడా బ్రతకలేదు సార్, అందరు చచ్చిపోయారు సార్ అన్నాడు. ఒక వార్త నుండి ఒక వార్త, ఇట్లొక వార్త, ఇదొక వార్త. ఇన్ని వార్తలు ఒకేసారి వినేసరికి ఆ మనిషి ఎట్టుంటాడు చూడండి. ప్రాక్టికల్గా ఆలోచించండి ఒకసారి. ఇన్ని వార్తలు ఒకేసారి ఒక వ్యక్తికి వస్తుంటే ఏమనాలి? మామూలుగా నోరు తెరిచిన వెంటనే ఏమనాలి? మామూలుగా అయితే ఒకవేళ మనోళ్ళు అయితే ఏమనిందో నేను అనుకుంటాను. యోబుకు జరిగినంత కాదులే, యోబుకు జరిగినంతలో కాల్భాగము 1%, 1 ఇంచు జరిగినా కూడా మనం ఈ పక్క కనపరాం. చర్చీలు కాదు కదా, చర్చి అన్నావంటే ఇంక నీకు ఉంటుందంట. దేవుడు అంటే ఇంక అస్సలు నీకు ఇదవుతుంది. దేవుడి పేరెత్తది. ఇక ఆయనకు అన్ని నష్టపోయాడు. మనకేంటో కాదు, పాతది ఏదైనా డొక్కు సైకిల్ పాడైందంటే, పాతది ఏదైనా ఒక డొక్కు ఆటో పాడైపోయింది అనుకోండి, దేవుడు ఉంటే నా బతుకు ఇట్లా చేస్తాడా కదా, దేవుడు ఉంటే నా లైఫ్ ఇట్లా అవుతుందా అని ఎన్ని నిందలేసిందో. కానీ యోబు సహనంలో మనకు మొట్టమొదటిగా కనబడే విషయం ఏంటి తెలుసా? చదువుదాం. 1వ అధ్యాయం, యోబు 1వ అధ్యాయం 21వ వచనాన్ని, 21, 22వ వచనాన్ని చదువుదాం. యోబు 1వ అధ్యాయము 21, 22వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయము యందును యోబు ఏ పాపమును చెయ్యలేదు. దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు సహనంలో ఏం కనబడింది తెలుసా?
యోబు సహించాడు అనేటటువంటి అన్ని వార్తలు ఒకేసారి విన్నాడు. అన్నీ వినిన తర్వాత బాధ లేదంటే బాధ ఉంది, చాలా బాధపడ్డాడు. అసలు లేచి చొక్కా చించుకొని బాగా ఏడ్చేశాడు. ఎందుకంటే బాధ అయితే ఉంది, చాలా ఏడ్చేశాడు. కానీ ఏం చేశాడు తెలుసా? ఒక మాట అన్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చి తిని, నేను ఈ లోకము నుంచి విడిచిపెట్టేటప్పుడు కూడా నేను వెళ్ళేది కూడా దిగంబరిగానే వెళ్తాను. నేను ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మనం ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చెను అన్నదాన్ని బాగా స్తుతిస్తాం, అంతే కదా? యెహోవా ఇచ్చెను, దేవుడు ఇచ్చెను, దేనికి స్తోత్రం. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాను, దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఓకే. మరి దేవుడు తీసుకుంటే అది ఒప్పుకోం కదా. దేవుడు ఎందుకు తీసుకుంటాడండి? ఇచ్చినోడు ఇచ్చినట్టుగా ఉండాలా, మళ్ళీ తీసుకోవడం ఏంటి అని అంటాం. కానీ యోబు సహనంలో మనకు కనబడే గొప్ప ధన్యత ఏంటి తెలుసా? ఫస్ట్ నోట్ చేసుకోండి, యోబు సహనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యోబు నోరు పారేసుకోలేదు. ఏం పారేసుకోలేదు చెప్పండి? నోరు పారేసుకోలేదు. ఒక వ్యక్తి సహిస్తున్నాడు అని దేని బట్టి అర్థమవుతుందంటే, ఆ వ్యక్తి సహనములో నోరు పారేసుకోరు. హల్లెలూయా. నువ్వు ఎంత శ్రమైన భరిస్తున్నావా, సహిస్తున్నావా, నీ సహనం ఎక్కడ కనబడుతుందంటే నీ నోట్లో కనబడుతుంది. హల్లెలూయా. నోరు పారేసుకున్నావంటే కన్నా ఏంటి? దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నాకు అన్యాయము చేసెను అని అనలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా జీవితాన్ని పట్టించుకోలేదు, నేను ఎంత చేశాను, ప్రతిరోజు ఉదయాన్నే లేచి బలిపీఠం కడతానే, రోజు నా పిల్లల కోసం నేను అర్పిస్తానే, ఎన్ని కానుకలు ఇస్తాను, ఎన్ని దశంభాగాలు ఇస్తాను, నా దేవునికి నేను ఎంత భయభక్తులుగా ఉన్నాను, ఎంత పరిశుద్ధంగా జీవించాను, కానీ నా దేవుడు నన్ను ఇలా విడిచిపెట్టిపోయాడని నోరు పారేసుకోలేదు. హల్లెలూయా. యోబు సహనంలో మనకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ప్రతి విశ్వాసి కూడా ఎందుకు సహించువారు ధన్యులు అనబడుతున్నారు తెలుసా? సహనము నీకు కనబడుతుందంటే సహించువారు నోరు పారేసుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఎన్ని బాధలు వస్తున్నాయి, నీ ఫ్యామిలీలో నీకు ఎన్ని బాధలు వస్తున్నాయి, నీ భర్త ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, నీ పిల్లల ద్వారా నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, లేకుంటే నీ ఆర్థిక బాధల ద్వారా నీ పనిచేస్తున్న స్థలం దగ్గర నీ వ్యాపార విషయంలో కానీ నీకు ఎన్ని బాధలు వస్తున్నా నువ్వు సహిస్తున్నావంటే ఎలా కనబడుతుంది తెలుసా? నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు చాలా సహిస్తారు, కానీ నోటుని మాత్రం అదుపులో పెట్టుకోరు. హల్లెలూయా. స్త్రీలు చాలా సహిస్తారు, కానీ ఏం చేస్తారు తెలుసా? ఊరికే నోరు పారేసుకుంటారు కదా. సో కానీ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు సహిస్తున్నావంటే నోటిని అదుపులో పెట్టుకొని. ముఖ్యంగా దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నా జీవితాన్ని నాశనం చేశాడు, దేవుడే నా జీవితం ఇలా చేశాడని మాత్రం ఎవరే కానీ అనకూడదు. సో సహనంలో ఏం కనబడిందంటే, యోబు సహనంలో నోరు పారేసుకోలేదు, కానీ ఏం చేశాడు తెలుసా? దానికి బదులుగా దేవుని స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అసలైన భక్తులు ఎవరంటే, నీకు మేలు కలిగినప్పుడే కాదు, నువ్వు దుఃఖంలో కూడా, నీకు ఏదైనా బాధ కలిగినా కూడా, ఇందులో నాకేదో మేలు జరగబోతుందనే విశ్వాసంతో స్తుతించడమే అసలైనటువంటి విశ్వాసం. హల్లెలూయా. సో కాబట్టి ఉదయకాల సమయంలో యోబు సహనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కన్నా, యోబు నోరు పారేసుకోలేదు. హల్లెలూయా. రెండవదిగా చూడండి, యోబు సహిస్తున్నాడని దేని బట్టి అర్థమవుతుందంటే, యోబు 6వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. యోబు 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. నాకు ఉపదేశము చేయుడి, నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను, నేను మౌనినై ఉండెదను, ఏ విషయము యందు, ఏ విషయం యందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి, అది నాకు తెలియజేయుడి. యోబు ఏమంటున్నాడు తెలుసా? నాకు ఉపదేశము చేయుడి. ఇవన్నీ ఎప్పుడు అంటున్నాడు తెలుసా? శ్రమలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు, తాను వేదనలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు.
అన్నీ ఉన్నప్పుడు కాదు మాట్లాడింది. ఈ మాటలన్నీ ఎప్పుడు తెలుసా? పిల్లలు లేరు, తన స్నేహితులు వచ్చి అవమానిస్తున్నారు, ఒక పక్క తన ఆస్తిని కోల్పోయాడు, సమస్తాన్ని అన్నీ కోల్పోయింది, ఆరోగ్యం క్షీణించిపోయింది, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా ఏది అనుకూలంగా లేదు. ఇలాంటి పరిస్థితులు ఏమంటున్నాడు తెలుసా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉపదేశంలో నేనేమైనా తప్పు చేశానేమో నేను సరిదిద్దుకునేదను. యోబు సహనంలో ఏముందంటే స్వపరీక్ష ఉంది. ఏముంది చెప్పండి? స్వపరీక్ష. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి సహిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఏంటి తెలుసా? స్వపరీక్షను మానుకోడు. అంటే కొంతమంది ఒక వ్యక్తి సహిస్తున్నాడు అని ఎట్లా అర్థమవుతుందంటే కన్నా, దేని బిడ్డలారా, కొంతమంది సహనం కోల్పోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే, నాకేం చెప్పొద్దు, ఓకేనా, నాకు అన్నీ తెలుసు, నువ్వేం మాట్లాడద్దు ఇప్పుడు, ఓకేనా, నువ్వు నాకు చెప్పేంత తోడు ఏం కాదు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి సహనం కోల్పోతే ఇంకొకరి మాటలు వినలేడు. ఒక వ్యక్తి సహనం కోల్పోతే ఇంకొకరి ఆలోచన తీసుకోలేడు. ఒక వ్యక్తి సహనం కోల్పోతే ఏంటి తెలుసా? ఇంకొకరి మాట, ఒక ఆలోచన విందామని ఎవరన్నా చెప్పినా కూడా, ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారు పిలుస్తున్నారు రండి అంటే కన్నా నాకు అవసరం లేదు బా. కొన్నిసార్లు పాస్టర్ల మాటలు నిర్లక్ష్యం పెడతారు కదా. ఎవరైనా స్నేహితులు వచ్చిన మాట వినరు. ఇంకా భర్త మాటలు అయితే అస్సలుగా పట్టించుకోరు కదా. ఇంకా ఆయనైతే అట్లా పొరకప్పులు తీసి పారేసినట్టు పారేస్తారు. దేవుని బిడ్డలారా, ఈరోజు సహిస్తున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు స్వపరీక్షను విడిచిపెట్టద్దు. స్వపరీక్ష. అవును, ఈరోజు ఇది జరుగుతుందంటే ఈ సమస్యకి కారణం ఏంటో తెలుసుకోవాలి. నేనేమైనా తప్పు చేశానా? నా ఆలోచన నేనేమైనా తప్పు చేశానా? లేకుంటే నేను తీసుకున్న తీర్మానాలు ఏమైనా తప్పు చేశానా? లేకుంటే నేనేమైనా పాపం చేశానా? ఒకవేళ నేనేమైనా తప్పు చేసింటే దేవుడు నన్ను క్షమించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఉపదేశం చేయుడి, నేను నేర్చుకుంటాను. ఎందుకంటే నేను ఇంకా నేర్చుకోవాల్సి ఉంది కాబట్టి నేను ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నానేమో. ఏదైనా శ్రమ వచ్చిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత వెంటనే దేవుని మీద నింద వేయడము కానీ, మనం లేకుంటే పలానా వాళ్ళ ద్వారా నాకు ఇలా జరిగింది అనొద్దండి. శ్రమలు వస్తే మనకు ఏం చేస్తుంది అంటే 2 పనులు చేసే పొరపాట్లు. ఫస్ట్ దేవుని అంటాం, లేదా బయట వాళ్ళ మీద కారణం చూపిస్తాం. ఏదో నీ ద్వారానే, నువ్వు బాగుంటే నాకు ఇలా ఉండేది కాదు, నువ్వు ఇలాగుంటే వెంటనే బ్లేమ్ చేసేస్తా. అయితే శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు నేను ఎలాగున్నాను, నేనేమైనా తప్పు చేశానా? హల్లెలూయా. ఒకరోజు ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక పాస్టర్ గారు తాను బైక్ మీద వెళ్తూ ఉండగా ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. తాను తన భార్య ఇద్దరు కలిసి వెళ్తున్నారు. అయితే స్పీడ్ బ్రేకర్ వచ్చిన వెంటనే ఆ స్పీడ్ బ్రేకర్కి అట్లా పొడిచేశాడు. అది ఎత్తేరేసరికి భార్య అట్లా ఎగిరి కింద పడిపోయింది. కింద పడిపోయి వెంటనే ఆమె తలకి దెబ్బ తగిలింది. స్పాట్లో చనిపోయింది కూడా. ఆమె చనిపోయింది. అయితే చనిపోయిన తర్వాత నెక్స్ట్ మరి ఆయన వారి యొక్క వారి సీనియర్ మోస్ట్ పాస్టర్ గారు వచ్చి ఆ ఫ్యూనరల్ సర్వీస్ అంటే దహన సంస్కారం అంతా ఇది చేశాడు. అయితే చాలా బాధలో ఉన్నాడు. తనకి 2 పిల్లలు, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. అయితే ఆయన నెక్స్ట్ రోజు వాళ్ళ పాస్టర్ గారు, నాయన మీరు వెళ్ళి ఒక రెస్ట్ హౌస్ ఉంది అక్కడ పక్కన, మీరు వెళ్ళి అక్కడ ఉండండి, నేను పొద్దున వచ్చి మాట్లాడతాను, మీరు రాత్రి పడుకోండి అనేసరికి సరే అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పొద్దున వాళ్ళ పాస్టర్ గారు వెళ్ళి ఆ గది దగ్గర పోతే ఆ గది తాళం వేసింది. గది తాళం వేస్తే అప్పుడు అంటున్నాడు, ఎక్కడ పోయారు నాయన అని ఫోన్ చేశాడు. బాబు ఎక్కడున్నారు అంటే, అయ్యా ఈరోజు నాకు వేరే చర్చ్ మీటింగ్ ఉంది, ఈరోజు వేరే చర్చ్ డెడికేషన్ ఓపెన్ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను అని అంటే, నిన్ననయ్యా నీ భార్య చచ్చిపోయింది అన్నాడు ఆయనేమో. నీ భార్య నిన్న చచ్చిపోయింది, నువ్వు అంతలోకి ఈరోజు పొద్దున్నే ప్రార్థన పోతున్నావా? అది ఇంకొకటి చెప్పొచ్చు కదా అంటే, లేదయ్యా
మరి భార్య చచ్చిపోయినంత మాత్రాన నేను సేవను ఆపేసుకోవాలా? జరిగింది ఏదో జరిగింది, దాన్నే తలుచుకోలేను కదా. సరే అని చెప్పేసి ఆయన ఒక నమ్మకత్వాన్ని మెచ్చి వాళ్ళ సేవకుడు ఏం చేశాడంటే, ఆయన బైక్లో పోతుండగా సరే నీకు ఒక కారు కొనిస్తానని చెప్పేసి ఒక బొలెరో కారు మినిస్ట్రీ పరంగా ఇచ్చాడు. బొలెరో కారు ఇచ్చాడు. ఇప్పుడు ఒక వారంలో ఈయన బొలెరో కారు అక్కడ పక్కన పెట్టి టీ తాగుదామనే లోపల బొలెరో కారు ఎవరు ఎత్తుకొని. ఒక వారం ముందే భార్య చచ్చిపోయింది, ఒక వారం తర్వాత బొలెరో కారు బాయ. ఇప్పుడు ఈ మనిషి వాళ్ళ పాస్టర్ని ఎదుర్కోవాలి, ఇప్పుడు పెద్ద పాస్టర్ని ఎదుర్కోవాలి. వెళ్ళాడు, మాట్లాడాడు. వెళ్ళి వాళ్ళ పాస్టర్ గారి దగ్గర మోకరించి ఏమంటున్నాడంటే, వాళ్ళు పెద్ద పాస్టర్ అయినా సరే వాళ్ళు ఏమంటారంటే అన్న అంటారు, పెద్ద ఆయన అన్న అంటారు. అన్న, నేను ఏదైనా తప్పు చేశానా? ఒకసారి నన్ను నేను స్వపరీక్ష చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటి, నువ్వేం తప్పు చేశావు అంటే, పోయిన వారంలో నా భార్య చచ్చిపోయింది, నాకు 2 పిల్లలు అలా మిగిలిపోయారు. మీరు పరిచర్యను ప్రేమించి ఏమో నాకు మంచి బొలెరో కారు ఇచ్చారు, అది పోయింది. బహుశా నా లైఫ్లో నేనేమన్నా నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయేమో, అందుకే ఇలాగ జరుగుతున్నాయేమో, నేనేమైనా నేర్చుకోవాలేమంటే నాకు చెప్పండి ప్లీజ్ అని అంటున్నాడు. మామూలుగా అయితే ఏమనాలి, నేను ఎంత నమ్మకంగా సేవ చేస్తాను, నా భార్య చచ్చిపోయినా కూడా నేను నెక్స్ట్ రోజు దేవుని పరిచయం మానలేదు, మరి దేవుడు ఎందుకు ఇలా చేశాడని ప్రశ్నించలేదు, నిందమోపలేదు. ఏమంటున్నాడు తెలుసా, నేను ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయేమో, ఎన్ని జరుగుతున్నాయంటే నేను ఇంకా నేర్చుకోవాలేమో. హల్లెలూయా. వాళ్ళ పాస్టర్ గారు ఆ మాటకి ఏం చేశాడు తెలుసా, ఇదే సిచ్యువేషన్లో ఒకడైంటే కన్నా దేవుని ఎంత నిందించేవాడో, నువ్వు ఇంకా నేను స్వపరీక్ష చేసుకోవాలని నేర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఈ సహనమును దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వేం భయపడకు, బొలెరో కాదు, ఏమైనా కానీ నువ్వు ఇదే సహనాన్ని మెయింటైన్ చేయి, ఇదే సహనంతో నువ్వు దేవుని ఆ సేవలో ముందు కొనసాగు, దేవుని నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఏం భయపడద్దు, పదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సహించడం అంటే ఏంటి తెలుసా, స్వపరీక్షను మానుకోకూడదు. ఫస్ట్ నోరు పారేసుకోకూడదు. ఏంటి చెప్పండి, నోరు పారేసుకోవద్దు. ఒక వ్యక్తి సహిస్తున్నాడంటే ఆ వ్యక్తి స్వపరీక్షను మానుకోవద్దు. నాకు ఉపదేశం చేయండి, నేనేదో నేర్చుకోవాలి. హల్లెలూయా. మూడోదిగా, ఒక వ్యక్తి సహిస్తున్నాడు అంటే గన యోబు సహనంలో కనబడే మూడో ధన్యత ఏంటంటే, చూడండి యోబు 27వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోబు 27వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను, మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. మరణము వరకు నేను ఎంత మాత్రమునో యథార్థతను విడువను. హల్లెలూయా. మూడోదిగా, ఒక వ్యక్తి సహిస్తున్నాడంటే గన సహనంలో ఏముంటుందంటే, ఒక వ్యక్తి సహిస్తున్నాడంటే యథార్థతను విడిచిపెట్టాడు. ఏం విడిచిపెట్టాడు? యథార్థతను విడిచిపెట్టాడు. సో ఫస్ట్ నోరు బారేసుకోడు, రెండోదిగా స్వపరీక్షను మానుకోడు, మూడోదిగా యథార్థతను విడిచిపెట్టాడు. సహనంలో ఏముంటుందండి, యోబు సహనంలో ఏముంది తెలుసా, యథార్థత ఉంది. దేవుడే చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, చూడండి 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. యోబు 2వ అధ్యాయం 3వ వచనంలో, యోబు 2వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించవా. అతడు యథార్థవంతుడును. అతడు ఎవరంట? యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు.
భూమి మీద ఆ, అతని వంటి వాడెవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకను కదా, ఇంకను అనే మాటను ఎప్పుడు ఉపయోగిస్తాం కదా, ఇంకనా కదా. వాళ్ళ భార్య ఏమంటుంది చూడండి, 9వ వచనం చదండి, 2వ అధ్యాయం 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా. అంటే ఏంటి తెలుసా? అంటే ఏంటి? నేను ఎప్పుడో వదిలేసిన. ఎవరు? యోబు భార్య అంటుంది, నేను ఎప్పుడో వదిలేసిన. నువ్వు ఇంకా యథార్థత వదలలేదా? ఎందుకు తెలుసా? యోబు అలవాటు ఏంటంటే రోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, పొద్దున్నే ప్రతి పిల్లల కోసం వెళ్ళి ఆ బలిపీఠం కడుతూ వస్తుంటాడు, బలి అర్పిస్తూ వస్తుంటాడు. ఇప్పుడు పిల్లలు ఎవరు లేరు, ఏమి లేరు, మళ్ళీ లేచి పొద్దున్నే ప్రార్థన కూర్చున్నాడు అయ్యగారు. ఈ పొద్దున్నే ప్రార్థన లేచి చూసేసరికి భార్యకి భలే కోపం వచ్చింది. అన్నీ ఉన్నాయి, మనకి ఇండ్లు ఉండిపోయా, మనకేమో ఒకవేళ పిల్లలుండి, ఒకవేళ అన్ని వసతులుండి నువ్వు ప్రార్థన చేస్తుంటే అది ఓకే. ఇప్పుడు ఏం లేవు, అన్ని కుప్పకూలిపోయినాయి. నువ్వే అసలు లేయడానికి సిద్ధంగా లేవు. ఎందుకు? నీ ప్రాణమే పోతుందడా. ఎందుకు? ఆయనకు కురుపులో చేసి ఆ చీము నెత్తురు కారిపోతుంది. ఆయన ఒక పక్క ఇటు లేస్తే చీము కారుతుంది, ఇటు లేస్తే చీము కారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మోకరించి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మీరు ఈ దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు అంటే ఆమెకు ఆత్రం అయిపోతుంది. ఎవరికి? యోబు భార్యకి. ఆయన సరిగ్గా ప్రార్థన ఆమెనలేదు, అంతలోకి వచ్చి ఏందయ్యా నువ్వు ఇప్పుడు కూడా చూసి ప్రార్థన చేసుకుంటున్నావేంటి? నువ్వు ఇంకా యథార్థతను వదలలేదా? ఇంకా ప్రార్థన మానలేదా? నువ్వు ఇంకా పరిశుద్ధతను మానవా? ఎప్పుడు చూసినా అలాగే ఉంటావను. నేను ఎప్పుడో వదిలేసా. హల్లెలూయా. ఆమె ఆ మాట అన్నదాన్ని బాగుండేది. ఇంకొకటి ఏమని చెప్పండి, చూడండి, పూర్తి చదవండి ఆ మాట. దేవుని దూషించి ఏమంటుంది చూడండి, దేవుని దూషి మరణము కమ్మనెను. వారండి ఏమన్నా స్త్రీలారా, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా సరే పోయి భర్తలను పోయి సాగుపోని అంటారా? చెప్పండి ఎవరైనా. పెళ్ళైన స్త్రీలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎందుకండి ఈ బతుకు, పోయి సాగుపోని అంటారా? ఎన్ని చీరలు కొనిచ్చింటాడు యోబు, ఎన్ని నగలు కొనిచ్చింటాడు యోబు, ఎంత గారభంగా చూసుకుని ఉంటాడు యోబు. అంతేనే కదా. మరి యోబుతో కోటు సూట్ వేసుకున్నప్పుడు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడేమో 10 మంది పిల్లలుగానే అన్ని సుఖాలు అనుభవించిన మహాతల్లి యోబుని ఏమంటుంది? పోయి సావుపో అంటుంది. ఏమన్నా న్యాయమా? మీరే ఆలోచించండి ఒకసారి. ఒకవేళ యోబు ప్లేస్లో నా బొట్టోడు గాడు ఉండింటే, నా బొట్టోడే కాదు మన కడపోడు ఎవడున్నా అంతే, మామూలుగా ఉండదు కథ. యోబు కనీసం ఒక్క మాట కూడా అనలేదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, యోబు భార్య, ఆమె పేరు ఏంటో తెలియదు, ఆమె పేరు రాయడం వేస్ట్ అనుకున్నాడు దేవుడు. ఇట్లా సాగుపోనేటోళ్ళ పేరు రాచడా? రాపీడు. కాబట్టి మనం ఏమంటాం? మిస్సెస్ జాబ్ అనాల. ఓకే, మిస్సెస్ యోబు గారు, ఆమె యోబు భార్య అంటే ఇదొక్క విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆమె అనిందే కానీ యోబును విడిచిపెట్టలేదు. యోబు యొక్క సహనం అంతా కలిపి 9 నెలలే. ఆయన పడిన శ్రమలన్నీ ఒక 9 నెలలు బాగా భరించాడు. అయితే ఆ 9 నెలల తర్వాత యోబు మళ్ళా ఆమెతోనే సంసారం చేశాడు, మళ్ళా ఆమెతోనే పిల్లలు కన్నాడు. మళ్ళా యోబు ఇప్పుడు దాకా ఎంత సంపాదించాడో దానికి 2 సంపాదించాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చేసిన దాని సంసారం కంటే ఇంకా 200 సంవత్సరాలు ఎక్కువ చేశాడు. యోబు భార్య ఆయన విడిచిపెట్టి పోలే. దానికి ముందు బాగుంది, ఆ తర్వాత బాగుంది. కానీ ఆమె ముందు చేసిన మంచితనం, ఆ తర్వాత చేసిన మంచితనం ఎవరు చెప్పుకోలేదు. కానీ యోబు భార్య అంటే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఏ గుర్తొస్తుంది? యోబును పోయి సావుపో అని చెప్పింది చూడు, ఆ మాట ఒక్కటే గుర్తొస్తుంది. అందుకే స్త్రీలారా
ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరన్న మాటలు, మీ భర్తను మీరు ఎంతైనా ప్రేమించండి, మీరు ఎంతైనా చేయండి కదా. మాట అనే ముందు, మాట అనిన తర్వాత మీరు ఏమైనా చేయొచ్చు, కానీ మీరు అన్న మాట జీవితాంతం భర్తలకు, కుటుంబాలు అలాగే నిలిచిపోతుంది. అందుకే మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.